నీకు ఆరోగ్యమును కలుగజేసేదను, నీ గాయములను కట్టెదను, మాన్పెదను. ఒకప్పుడు విడవబడింది, పట్టణములో నుంచి వెలివేయబడింది. మనిషికి రెండు విధాల గాయాలు ఉంటాయి. ఒకటి శారీరక సంబంధమైన శరీరం మీద ఉండే గాయం, రెండోది మనస్సుకు కలిగిన, గుండెకు హృదయానికి కలిగిన గాయం. ఈ శరీరం మీద కలిగిన గాయాన్ని వైద్యులు కొంత మట్టుకు మాన్పగలుగుతారు, కానీ హృదయ గాయాన్ని మానిపేవాడు ఒక్కడును లేడు. హృదయ గాయం అనేది చాలా ప్రమాదకరమైనది. ఎలాంటిది చెప్పాలన్నా, హృదయ గాయము అనేది చాలా ప్రమాదకరమైనది. అది ఎలాంటిది అంటే కొరుకుడు పుండు కంటే ఘోరమైనది. ఎలాంటిది? కొరుకుడు పుండు కంటే ఘోరమైనది. అది ఆ వ్యాధి మనిషిని ఏలు పురుగులాగా తులిసి వేస్తూ ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుంది? వేలు పురుగులాగా తులిసి వేస్తూ ఉంటుంది. దానికి మనిషి క్షీణించిపోయి బలహీనుడైపోతూ ఉంటాడు. గుండె గాయములను మాన్పగలిగిన వాడు ఒక్కడును లేడు అని దేవుని వాక్యం చదివిస్తుంది. వీళ్ళు ఎలా ఉన్నారు అప్పుడు అంటే, ద్వేషించబడిన వారు, వెలివేయబడిన వారు. అంటే ఎవరు పలకరించట్లేదు, ఎవరు పరామర్శించట్లేదు, తన దాపుకు ఎవరు రానివ్వట్లేదు. అందుకే అలనాడు ఆ స్త్రీ తన రోగాన్ని ఎవరికి చెప్పుకోలేక, చెబితే రాళ్లతో కొడతారని అసలే వెలివేయబడింది, గ్రామంలో ఉంటలేదు, దూషించబడి అవమానపరచబడింది. ఈమె ఒక రోగి అని నిర్ధారించి యాజకుడు ముద్ర వేసి గ్రామం వెలుపలకు పంపించాడు. ఆనాడు కుష్ఠరోగము, రక్తస్రావము, వ్యభిచారము ఈ ముగ్గురు పట్టబడినప్పుడు గ్రామములో, పట్టణంలో ఉండటానికి వీలు లేదు. సేవకుడు నిర్ధారిస్తాడు. ఏమని? కుష్ఠరోగమని, ఏమండి చంద్ర రోగమని, ఏమండి రక్తస్రావమని నిర్ధారిస్తాడు. మనుషులు ఆమె వ్యభిచరిస్తుండగా చూసినప్పుడు వ్యభిచారి అని నిర్ధారిస్తారు. యాజకుడు దాన్ని ముగ్గురు సాక్షుల ద్వారా నిర్ధారించి ఊరి వెలుపులకు పంపివేస్తారంటే వెలివేస్తారు, విడవబడతారు. వాళ్ళు పట్టణంలో నుంచి బయటికి పంపించేస్తారు. వారు విడవబడిన వారు, వెలివేయబడిన వారు, వారు గాయములు మాన్పగలిగిన వాడు ఒక్కడను లేడు అని బైబిల్ చెబుతుంది. ఎందుకంటే మనుషుల చేత విడవబడ్డారు, వాళ్ళు మనుషుల చేత గాయపరచబడ్డారు. పేరు ప్రఖ్యాతులు ఏమీ లేవు వాళ్ళకి. వారికి ఒక ముద్ర ఉంది, రోగి, పాపాత్మరాలు, ఏమండి కుష్ఠరోగి అని, చంద్ర రోగము కలిగిన వారు అని ముద్ర వేస్తారు. చంద్ర రోగం అంటే పొద్దుకులు ఆ పండు మీద నుంచి రసిక కారుతూనే ఉంటుంది. వారిని కూడా పట్టణంలో ఉండనివ్వరు, వెలివేస్తారు వాళ్ళని. వీళ్ళంతా వెలివేయబడిన వారు. వాళ్ళు ఎవరిళ్ళు చెప్పాలన్నా? వెలివేయబడిన వారు. అందుకే దేవుడు అంటాడు, నీకు ఆ పేరుంది, ఇక్క మీదట నీ రోగమును ఏం చేస్తాను నేను? మాన్పెదను, నీ గాయములను. ఎడవబడిన దానా, వెలివేయబడిన దానా, గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, ఇక మీదట నీ రోగమును నేను తొలగించి నీ గాయములను మాన్పెదను. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే. ఆమె వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టినప్పుడు ఆయన ప్రభావం, ఆయన అనేక మంది ముట్టిన వారు ఉన్నారు, ఆయన మీద పడుచున్నవారు ఉన్నారు.
కానీ ఆమెలోకి ఆయన ప్రభావం పోవటానికి గల కారణం ఏంటంటే మనుషుల చేత విడవబడినది, వెలివేయబడినది, రక్తస్రావము కలిగిన స్త్రీ అని ఒక ముద్ర వేసి ఉన్నారు. ఆమె గాయముల మాల్పు వాడొక్కడునూ లేడు. అందరూ అసహించుకుని వారే, అందరూ వెలివేసిన వారే, కన్నవారు, కట్టుకున్నవారు, బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు అందరూ కూడా వెలివేసిన వారే. కానీ నా యేసయ్య సన్నిధికి ఆమె వచ్చి ఆమె వస్త్రపు చెంగు ఎప్పుడైతే ముట్టిందో వెనువెంటనే ఆమె గాయములు అని ఆమె బలహీనత దేవుడు తొలగించాడు. ఆమేన్. ఆయన ప్రభావం వెళ్ళిపోయింది. శిష్యులు అంటారు, అయ్యా నిన్ను ఎంతోమంది తాగుతున్నారు, నీ మీద పడుతున్నారు, మరి నన్ను ముట్టింది ఎవరు అంటున్నావు? అప్పుడు ఆమె గజగజ వణుకుతూ వచ్చి, నీ వస్త్రపు చెంగు ముట్టిన దానను నేనే. దేవుడు అంటాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం కలదానమై వెళ్ళు. హల్లెలూయా. అంటే ఆమె హృదయములో ఆమె కలిగిన గాయములు బ్రతుకుతుంది, కానీ ఒక పక్క రోగము తనని బలహీనపరుస్తూ ఉంది. రెండోది మనోవేదన. కట్టుకున్నవాడే నన్ను వెలివేశాడు కదా, కన్నవారే వెలివేశారు కదా, గ్రామమే నా వారే వెలివేశారు కదా అని ఒక గుండెలో బాధ ఆమెకి. దాన్ని ఓదార్చేవారు ఎవరూ లేరు, ఆ గాయములు కట్టేవాళ్ళు ఎవరూ లేరు. కానీ ఆయన సన్నిధికి వచ్చి ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందో, ఆ విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగు ఎప్పుడైతే ముట్టిందో, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజే నా దేవుడు ఆ క్షణములో స్వస్థపరిచాడు. ఆమె గుండె గాయములు కట్టాడు. ఇప్పుడు అంటాడు, సమాధానముగా వెళ్ళు. కారణం, నీ రోగము తొలగిపోయి ఆమె రోగం కట్టబడింది. ఇప్పుడు నేను అంటాను, మనుషుల వల్ల కలిగిన గాయములు కావచ్చు, గుండె గాయములు కావచ్చు, శారీరక సంబంధమైన తగులుతున్న గాయములు కావచ్చు, వేటినైనా మాన్పగలిగిన వాడు నా దేవుడు. ఆమేన్. ఏం చేస్తాడు ఆయన? వేటినైనా మాన్పగలిగిన వాడు. అయితే మనం ఒకటి చేయాలి, విశ్వాసముతో నీవు ఆయన పాదాలు పట్టుకోవాలి. విశ్వాసముతో ఆయన మందిరములో దిగుతున్నటువంటి మహిమ కలిగిన ఆయన సొక్కాయ అంచులు నీవు తాకాలి. ఆమేన్. అప్పుడు నీ విశ్వాసము నీ గాయములను కడుతుంది. ఏం చేయబడుతుంది? చెప్పరేందండి? హోసన్నా మందిరానికి వస్తే దైవ సేవకులను ఎత్తి మీద చేయి పెట్టి ఊపి ప్రార్థన చేస్తే రోగం తగ్గిద్ది అనుకుంటే, ఈయనేంది నీ విశ్వాసము నిన్ను. ఎవరన్నా అనుకున్నారు బైబిల్లో ఆ మాట? అనుకున్నారా ఎవరన్నా? బైబిల్ చదువుతున్నారా? అయ్య బాబాయ్. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును బట్టి, తన దేవుడి నామమును బట్టి తన చెయ్యి చాపి నన్ను ముట్టి స్వస్థపరుస్తాడు అనుకుంటే, ఈయనేంది నదిలో మునగమంటున్నాడు 7 సార్లు అనుకున్నాడు ఆయన. ఎవరో? నయమాన్. ఎప్పుడైతే పనివాడు చెప్పాడో విశ్వాసంతో నదిలో మునిగాడు, సంపూర్ణ స్వస్థత కలగచేశాడు. హల్లెలూయా. మనకి విశ్వాసం లేనప్పుడు 100 మంది దైవజనులు మన నెత్తి మీద చేయబెట్టిన స్వస్థత ఏమి కలగదని, క్రియ మనలో జరగదు. దైవ సేవకుని నోట నుంచి వస్తున్న మాటను అంగీకరించి విశ్వసించి నీవు ఆయన పాదాలు పట్టుకోగలిగితే నా దేవుడు స్వస్థపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ దైవ సేవకుని దేవుని నోటలోంచి వస్తున్న మాటది. ఆ మాటను బట్టి విశ్వసించాలి. కానీ ఆయన అనుకున్నాడు, నా దేశంలో ఎన్ని నదులు లేవు, నా సిరియా దేశంలో ఇక్కడికే రావాలా?
నేను అంటాను, నీ విశ్వాసం, హల్లెలూయా హల్లెలూయా, నీ నమ్మకత్వం, నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. విశ్వాసము లేకుండా మనం దేవుణ్ణి చూడాలి. విశ్వాసము లేకుండా దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగాలి. దేవుని సన్నిధికి వస్తున్న మనం మన శరీర గాయములు, హృదయ గుండె గాయములు మాన్పాలి దేవుడు అంటే, దేవుని సన్నిధికి వచ్చిన నీవు విశ్వాసముతో దేవుణ్ణి ఆరాధించి ఆయన పాదాలు, ఆయన చొక్కాయి అంచులు దాకాలను. అప్పుడు ఆయన ప్రభావము నీలోనికి వస్తుంది. ఆమేన్. ఏం చేస్తుంది? ఆయన ప్రభావం మనలోనికి వచ్చి మనలో ఉన్నటువంటి ప్రతి గాయమును మాన్పుతాడు ఆయన. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ఏం చేస్తారట ఆయన? చెప్పరేనండి? దేహమందు తేకుదుట పడును కదా, గుండె గాయము నరుడు లేడు కదా. హల్లెలూయా. దేహానికి గాయమైతే కొంతకాలానికి మానుతుందండి. అదే గుండెకి గాయమైతే చెప్పాల, దాన్ని గుర్తుపట్టే వాళ్ళు ఒక్కరు. భార్య మౌనంగా ఉంటే భర్త ఎందుకు అలా ఉంటున్నావు, ఏడుపు ముఖంతోనే, నిద్ర ముఖంతోనే అంటాడే తప్ప అసలు ఆమె ఎందుకు బాధపడుతుందో ఎరగనటువంటి పరిస్థితులు. అది గుండె గాయం, ఎక్కడో తగిలింది ఆమెకి, అందుకొని బాధపడుతూ ఉంటుంది. కానీ భర్త కూడా గుర్తుపట్టలేని పరిస్థితులు ఉంటాయి, కన్నవారు కూడా గుర్తుపట్టలేని పరిస్థితులు ఉంటాయి. మనల్ని ఎవరు గుర్తుపట్టకపోయినా గుర్తుపట్టే ఒక ఆయన ఉన్నాడు. ఆమేన్. ఆయన పేరు నజరేయుడైన యేసు. నీ గుండె గాయములను కూడా గుర్తుపడతాడు. ఆయన సన్నిధికి రావాలి నువ్వు, అంతే. ఆయన సన్నిధికి నీ వస్తే చాలు, నీ గాయములు మాన్పుతాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? నీ గాయములు మాన్పుతాడు. కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథం 38వ కీర్తన 5వ చరణాన్ని మనం చదువుకుందాం. నా మూర్ఖత్వము వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై చలించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కుంగి ఉన్నాను. దినమెల్లా దుఃఖాకాంతుడనై సంచరించుచూ ఉన్నాను. దేవా. కీర్తనాకారుడైన దావీదు తన కీర్తనలు రాస్తూ, నా గాయములు, నా శరీరం నిండా గాయాలే, నా అవయముల నిండా గాయములే, ఇవి ఎక్కడవి? నా మూర్ఖత్వం, నా అవివేకతనం, దాని వలన నా శరీరానికి గాయాలు కలిగాయి. దినమెల్లా కృంగిపోతున్నాను, వ్యాధి చేత బాధపడుతూ ఉన్నాను, దుఃఖాక్రాంతుడనై సంచరిస్తూ ఉన్నాను. దీనికి కారణం ఎవరో కాదు, నా మూర్ఖత్వము వలన. దేని వలన చెప్పరేందండి? మనిషికి 2 విధాల గాయాలు తగులుతాయండి. ఒక శారీరక గాయము, రెండోది ఆత్మ సంబంధమని. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరో మనకేమో చెయ్యరండి. కొన్నిసార్లు మనం మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటాం. పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, అలా చేయొద్దు, ఇలా నడవాలి, అలా మాట్లాడొద్దు, ఇలా మాట్లాడాలి, ఇలా చేస్తే బాగుంటుంది
అని కొన్నిసార్లు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. యవనస్తులు అంటారు, ముసలమా నీకేం తెలుసు, మోటిదానివి, టెక్నాలజీ పెరిగింది, మాకన్నీ తెలిసి ఇప్పుడు ఇది కంప్యూటర్ యుగం. నేను అంటాను, మోటి వారికైనా చదువుకున్న వారికైనా మూర్ఖత్వం కలిగే గాయములు ఒకటే. అందుకే బైబిల్ ఉంటుంది, తల నరిసిన వృద్ధులు మన ఇంట ఉండుట ఆశీర్వాదం. దేనికి? తన పుట్టిన బదులుకొని యవన ప్రాయములో నుంచి వృద్ధాప్యం వచ్చేంత వరకు కొన్నిసార్లు వాళ్ళు కూడా మూర్ఖత్వం అవివేకంగా ప్రవర్తించి ఎన్నో గాయాలు పొంది ఎన్నో అనుభవాలు అనుభవించి ఆ అనుభవాలలో నుంచి ఇప్పుడు కాలపు యవ్వనస్తులు చెబుతారు, అలాగ చేయకూడదు అని. కానీ మనమేమంటాం, నువ్వు మోటిదానివి, నీకేం తెలుసు, మోటోడు నీకేం తెలుసు, మేము చదువుకున్నాము, టెక్నాలజీ పెరిగింది. ఆ కాలం వేరు, ఏ కాలమైనా గుండె గాయము ఒకటే, ఏ కాలమైనా మూర్ఖత్వము ఒకటే. అవునా కాదా? నువ్వు చదువుకున్నా చదువు లేకపోయినా గాయము ఒకటే. మూర్ఖత్వం వల్ల కలిగే గాయాలు ఎన్నో ఉంటాయి. దావీదు రాజే, కానీ మూర్ఖంగా ప్రవర్తించాడు. సౌలు సేవకుడిగా ఉన్నప్పుడు వివేక జ్ఞానము కలిగి వివేచన కలిగి ప్రవర్తించాడు, జయం. రాజు అయిన తర్వాత 2 సార్లు మూర్ఖంగా ప్రవర్తించాడండి. ఒకటి భక్షవా విషయంలో, రెండోది సైన్యాన్ని లెక్కేసే విషయంలో. ఈ 2 విషయాల్లో మూర్ఖంగా ప్రవర్తించారు. ఎవరు చెప్పినా వినలేదు. సైన్యం ఎంత అయితే ఎందుకు రాజా, దేవుడు మనకు జయాన్ని కలుగజేస్తున్నాడు కదా, ఇవన్నీ ఎందుకు ఇప్పుడు అని యోవాబు అంటే రాజు అధికారంతో లెక్క వేయవలసింది. అది యోవాబుకి అసహ్యముగా ఉందట. కానీ రాజు మూర్ఖంగా ప్రవర్తించాడు. గాయం, తనకు గాయం, దేశానికి గాయం, దేశ ప్రజలకు గాయం. భక్షవా విషయంలో కూడా మూర్ఖంగా ప్రవర్తించాడు. తనకు గాయం, తన ఇంటి వారికి గాయం, అవమానం అనే గాయాలు, నిందలనే గాయాలు, తరచుగా కన్నీరుతో ప్రలాపిస్తూ సంచరిస్తా ఉన్నాడు. దేవా, ఈ గాయములు మాల్పేది ఎవరు? నా మూర్ఖత్వం వల్ల కలిగిన గాయాలు ఇవి, అవివేకం వలన కలిగిన గాయాలు. నా మూర్ఖత్వం అవివేకము వలన, నా అహంకారము వలన నాకును నా ఇంటికే గాయము తగిలింది. నా అవివేక ప్రేరేపణ బట్టి, మూర్ఖత్వాన్ని బట్టి నా ప్రజలకి నాకు తెగులు. ఇంతటి ఘోరమైన పాపం రావటానికి గల కారణం ఏమిటి? నా మూర్ఖత్వం. అందుకొని దేవుని సన్నిధులు అంటాడు, ఆ 38, 39 అధ్యాయాలు మనం చదువుకుంటూ వెళితే దేవునికి మొరపెట్టాడండి. ఇప్పుడు చదవద్దులే. దుర్వాసన దేవుడు చెప్పాడు, రహస్యమందు నువ్వు జరిగించింది బహిరంగముగా నీ ఇంటిలో దుర్వాసన. మొరపెట్టుకుంటూ వస్తే ఆ 40వ అధ్యాయములు అంటాడు, చదువునానా? యెహోవాకు నేను మొరపెట్టి తిని, సహనముతో నేను కనిపెట్టుకుంటుని. యెహోవాకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియెగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను లేవనెత్తెను. చబలగొచ్చు. హల్లెలూయా. దేవునికి మొరపెట్టాడు, ప్రభువా నా గాయములు కట్టు. ఆమేన్. ఏం కట్టాలంటున్నానా? ప్రభువా నా గాయములు కట్టు.
నా మూర్ఖత్వం వల్ల నాకు ఎన్నో గాయాలు, నెమ్మది లేదు, చెడు వాసన, దుర్వాసన, అసహ్యమైన కార్యములు నా ఇంటే జరుగుతున్నాయి. ఇవి చూచి నేను కన్నీళ్లు విడవటం తప్ప, కన్నీళ్లు విడుతూ సంచరించడం తప్ప ఏమీ లేదు. ఆ గాయాలు కట్టవా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గాయములు కట్టాడు. ఆమేన్. ఈరోజు ఈ శుభవాళ్ళు నేను అంటాను, నీ మూర్ఖత్వం ఏదైనా నీకు గాయములు తగిలితే, ఎందరో నీకు సలహాలు చెప్పొచ్చు, వినకుండా నాకు అన్నీ తెలుసని నువ్వు ప్రవర్తించవచ్చు. అలా చెయ్యకూడదు అని నీకు ఎందరో చెప్పవచ్చు, అలా మాట్లాడకూడదని చెప్పవచ్చు. కానీ నీకు చెప్పిన పెద్దల మాట నీవు ఖాతరు చేయకపోవచ్చు. దానివల్ల ఇంతవరకు నువ్వు ఎంతో నష్టపోవచ్చు, ఎన్నో సమస్యలలో పడవచ్చు. నేనంటాను, దానిని నీవు గుర్తెరగగలిగితే, దేవుని పాదాలు నీవు పట్టుకోగలిగితే, ప్రభువా నా మూర్ఖత్వం కలిగిన గాయములను తొలగించు నా దేవుడా, గాయములు మాన్పువాడువు నీవే అని నీవు మొరపెట్టగలిగితే, సహనముతో నీవు కనిపెట్టగలిగితే, నా దేవుడు నీ యొద్దకు దిగి వచ్చి నీ గాయములు మాన్పునుగాక. ఆమేన్. మాన్పుతాడు. గుర్తెరగాల మనం. ఎన్ని దెబ్బలు తిన్నా అలాగే మూర్ఖంగా ప్రవర్తించకూడదు, మొండిగా. మన జీవితానికి ఎదురవుతున్న ప్రతి ఆటంకాలు తొలగిపోవాలి, ఆ గాయాలు మాన్చబడాలి అంటే కాస్త దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా ఈ గాయము నాకు తగలటానికి గల కారణం, ఈ హృదయ గాయము నాకు తగలటానికి గల ఖాయం, ఈ వేదన నాకు రావటానికి గల కారణం ఏమిటి అని దేవుని సన్నిధిలో నువ్వు ఆయన పాదాలు పట్టుకొని దావీదు వలె నువ్వు మొరపెట్టగలిగితే, నా దేవుడు ఖచ్చితంగా నీ మొర ఆలకిస్తాడు, నీ మనోవేదన గాయాలు తొలగిస్తాడు. ఆమేన్. నీ గుండెకు తగిలిన గాయాలు తొలగిస్తాడు. ఆమేన్. ఏ భయము వద్దండి. ఎవరో నిన్ను చెప్పాను కదా, గుండె గాయము చేశారని కానీ, ఎవరో నిన్ను బాధించారని కానీ నువ్వు అనుకోకుండా నా దేవుని సన్నిధికి విశ్వాసముతురా, ఆయనకు మొరపెట్టు. నీకు కలిగిన నీ అవివేకం వల్ల, మూర్ఖత్వం వల్ల కలిగిన గాయాలన్నీ నా దేవుడు మాన్పునుగాక. ఆమేన్. ఎందుకంటే గుండె చెదరిన వారిని 107వ కీర్తన 47వ కీర్తన 47వ కీర్తన 3వ చరణం, గుండె చెదరిన వారిని వారి గాయములను, గుండె అంటే వేదన, మూర్ఖత్వం వలన కలిగిన వేదనలు, ఆ గాయములు మాన్పువాడు ఆయనే. ఆమేన్. ఎందుకంటే ఆయనే గాయములు చేయవాడు, ఆయనే గాయములు మాన్పువాడు. కనుక గుండె చెదరిన వారిని బాగు చేయు దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధికి వచ్చి నీవు ఆయనకు మొరపెట్టగలిగితే, నీ మూర్ఖత్వం వలన కలిగిన గాయాలను ఆయన పూర్తిగా మాన్పివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు పశ్చాత్తాప హృదయుడైన తర్వాత ఎంతో సంతోషంగా దేవుని సన్నిధిలో కాలం గడిపాడు. అందుకే రాయబడి ఉంటుంది, మరలా బ్రతుకు దినములన్నిటి ఆయన పాపము చేయలేదు. కారణం ఏమిటి అంటే, ఆయన సన్నిధిలో ఒప్పుకున్నాడు. మూర్ఖత్వముతో చేసిన ప్రతి పనిని ఒప్పుకున్నాడు. ప్రభా నేను పలానాసారి ఇలా చేశాను, ఇలా మాట్లాడాను, ఇలా జరిగించాను, ప్రభువా నన్ను కరుణించు, నా మూర్ఖత్వం వల్ల కలిగిన ఈ వ్యాధులన్నీ తొలగించు ప్రభువా అని దేవుని పాదాలు పట్టుకుంటే, ఆయన ఏం చేశాడట? మొర ఆలకించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు నాన్న? నేను ఇంతే అనకూడదు.
నువ్వు అంతే అంటే గుండెకు గాయాలు తగులుతూ ఉంటాయండి మనకి. నువ్వైనా నేనైనా మనందరమైనా. నేనింతే, నా పద్ధతులు ఇంతే అని నువ్వు అనకూడదు. ఎందుకు వస్తుంది ఈ గాయం, ఈ సమస్య? నా హృదయంలో ఏ విధంగా ఆవేదన ఎందుకు అని కాస్త కూర్చొని దేవుని సన్నిధిలో దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన నీకు ఆరోగ్యమును కలుగజేస్తాడు. సామెతల పుస్తకం 3వ అధ్యాయం 7-8 వాక్యాలు మనం చదివితే, చదువునా? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనను విసర్జించుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది. నేను జ్ఞానిని, నేను రాజుని, నేను అధిపతిని అని నీవు అనుకోవద్దు. నీ గుండెకు నీ మూర్ఖత్వం వల్ల గాయములు కలుగుతున్నాయి. దేవుని యందు భయభక్తులు కలిగి నీ జ్ఞానమును పక్కన పెట్టు, నీ అధికారాన్ని పక్కన పెట్టు, నీ బలాన్ని పక్కన పెట్టు. దేవుని సన్నిధిలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మనం ప్రార్థన చేసి వేడుకొనగలిగితే మన ఎముకలకు, దేహములకు ఆరోగ్యమును, ఎముకలకు సత్తువ కలగజేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటాను, మన జ్ఞానవంతులం కావచ్చు, ఐశ్వర్యవంతులం కావచ్చు, బలవంతులం కావచ్చు, విద్యావంతులం కావచ్చు, అధికారం చేతిలో ఉండవచ్చు, కానీ నీ గాయములు కట్టువాడు యెహోవా. ఆయన నీ గాయములు కట్టాలి అంటే యెహోవా యందు ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి ఆయనకు ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి నాన్న? చెప్పరేందండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే గుండె గాయములు, చెదిరిన గాయములు, మన మూర్ఖత్వాలు కలిగిన ఈ గాయాలన్నీ నా దేవుడు కట్టిస్తాడండి. హల్లెలూయా. స్వస్థపరుస్తాడు ఆయన. హల్లెలూయా. ఏం చేయాలి మనం ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చి? మనలోని అవివేక హృదయాన్ని, అహంకార దృష్టిని ప్రతిదీ దేవుని సన్నిధిలో తొలగించుకొని, ప్రభువా ఇంతవరకు బాధపడుతూ ఉన్నాను నేను, అన్నీ ఉన్నాయి, సుఖము లేదు. ఏమి లేదు? అన్నీ ఉన్నాయి, సుఖ సంతోషాలు లేవు. కారణం ఏంటంటే గుండె గాయం, మానసిక గాయాలు. ఆ మానసిక గాయాలు కట్టాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి నా దేవుని సన్నిధికి రావాలి. ఆమేన్. దావీదు తన చెడుతనమునంతటిని తొలగించుకున్నాడండి. ఘోరమైన పాపినై నన్ను కరుణించయ్యా, ఇస్సోపుతో నన్ను కడుగు ప్రభువా, దొంగ జికటగల మన్ను కలిగిన ఊపిలో నుంచి విడిపించు ప్రభువా అనే దేవునికి తను పాపాలు ఒప్పుకొని దేవుని సన్నిధిలో మూర్ఖత్వం చేసిన అవివేక పనులన్నిటినీ ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దీర్ఘాయుష్మంతుడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కారణం దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకోవటం వలన, ఇంకేదో కాదండి. అంతటిని విడిచిపెట్టాడు. ఏం చేశాడట? చెప్పరేందండి? ఎందుకంటే గాయములు చేయువాడు ఆయనే, మాన్పువాడును. కీర్తనల గ్రంథం 107:20 వాక్యాన్ని మనం చదివితే, చదువునా? ఆయన వాళ్ళు పడిన గుంటలో నుండి విడిపించెను. హల్లెలూయా. వాక్కును పంపుతాడు. గాయముల కొట్టువాడు ఆయనే. ఆమేన్. గాయములు మాన్పువాడు, గాయములు చేయవాడు ఆయనే. ఆయన తన వాక్కును పంపి ఏం చేశారట?
వానిని బాగు చేసెను. హల్లెలూయా. కలహములు కలహములను మాల్పి నా దేవుని సన్నిధిలో గాయాలు కట్టువాడైన. హల్లెలూయా. కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టగా వారి ఆపత్కాలంలో వారిని ఏం చేశారట? విడిపించెను. ఆయనకు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. కనుక మన మూర్ఖత్వం వల్ల ఎన్నో గాయాలు తగులుతూ ఉంటాయండి. వాటన్నిటినీ మాన్పువాడు ఈ లోకంలో ఎవరూ లేరు. కానీ నా దేవుని సన్నిధికి భయభక్తులు కలిగి పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయగలిగితే ఆ గాయములను మాన్పుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? ఆ గాయాలన్నిటినీ మాన్పి ఆయన నీకు ఎముకలకు సత్వ ఆరోగ్యాన్ని కలగచేస్తాడు.